అది కుంతల సామ్రాజ్యం. అందులో ఒక యువ పూజారి. అతని పేరు దుర్జయ. అతను సాయంత్రపు పూజలను యథాక్రమంగా చేస్తుంటాడు. కానీ ఆ గుడిలో నిషేధమైనా కూడా ఏముందని తెలుసుకోవాలనే కుతూహలంతో గర్భగుడి వైపు చూస్తాడు. అక్కడ ముసుగు కప్పబడిన కాళీమాత విగ్రహం ఉంటుంది. అతను పూజ చేస్తుండగానే ఉన్నట్టుండి ఒక పెద్ద గాలి దీపాలను ఆర్పేస్తుంది. ఆకాశం నుండి ఏదో ఒక వింత రాగం దుర్జయకు వినిపిస్తూ ఉంటుంది. అతను బాగా భయపడిపోతాడు. చెమటలు వస్తాయి. దుర్జయ భయంతో వెనక్కి జారి పడిపోతాడు. ఎవరో తన గొంతు పట్టుకుంటాడు. దుర్జయ గట్టిగా అరుస్తాడు. చివరకు తల తెగి మరణిస్తాడు. తర్వాత ఇంకొంతమంది పూజారులు చనిపోతూ ఉంటారు. వారి శవాలను చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతుంటారు. ఆలయం శపించబడిందని పుకార్లు, రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. ఆ ఊర్లోని ప్రజలు, భక్తులు గుడికి వెళ్ళేందుకు కూడా భయపడుతుంటారు. చంద్రహాసరాజు భక్తి శ్రద్ధలు కలిగిన ఎంతో మంచి రాజు. ఈ దారుణమైన ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకొని ఆ టౌన్కి వెళ్తాడు. ఆ టైంలో అతను రాజయోగిని ఇంకా పండితుడిని కన్సల్ట్ అవుతాడు. ఆ పండితుడు పూజారుల యొక్క అత్యాశ మరియు అహంకారాల వల్ల ఆలయం అపవిత్రం అయ్యింది. కాళీమాత ఆలయం శుద్ధి చేసేంత వరకు కాళీమాత శాంతించదు అని చెప్తాడు. చంద్రహాస మహారాజు ఆ మరణాలను పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. పూజారులు సీక్రెట్గా ఆలయ నైవేద్యాలను దొంగిలిస్తుంటారు. ఇంకా కాళీమాతకు నిర్వహించాల్సిన కొన్ని పవిత్ర కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యం చేసేవారని తెలుసుకుంటాడు. వారి తప్పిదాలు కాళీమాత కోపాన్ని రేకెత్తిస్తాయి. ఈ మరణాలను ఆపాలనే ఉద్దేశంతో చంద్రహాసరాజు ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ఆజ్ఞాపిస్తాడు. రీకన్స్ట్రక్షన్ మొదలయ్యాక వర్కర్స్ విచిత్రమైన ఇన్సిడెంట్స్ను రాజుగారికి చెప్తారు. ఇన్స్ట్రుమెంట్స్ మాయమవ్వడం, చీకట్లో కొన్ని రూపాలు కనిపించడం, రాత్రుళ్ళు భయంకరమైన నవ్వులు వినిపించడం జరుగుతున్నాయని రాజుగారికి వివరిస్తారు. చంద్రహాస మహారాజు ఆలయ ప్రక్షాళన గురించి, కాళీమాతను శాంతిపరచడాన్ని గురించి ఎన్నో సంప్రదింపులు జరిపిన తరువాత ఆలయాన్ని భూస్థాపితం చేస్తాడు. తరువాత అక్కడే భూస్థాపితం చేసిన ఆలయం పైన మరొక ఆలయం నిర్మిస్తాడు. ప్రపంచంలో 99% టెంపుల్స్లో గర్భగుడిలోని దేవతామూర్తులు ఉత్తరం దిక్కు వైపుకి ఉంటాయి. ఈ టెంపుల్లో మాత్రం దక్షిణ దిక్కు వైపుకి ఉంటాయి. ఇలా దక్షిణ దిక్కు వైపున ఉన్న విగ్రహమూర్తులను ఎంతో శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉందని మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ ఆధ్యాత్మికత. మన చరిత్ర గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీరు ఫిజికల్ వ్యూని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం. అవి రాష్ట్రకూటలు, చాళుక్యులు పరిపాలించే రోజులు. రాష్ట్రకూటలు 6th to 10th centuries అండ్ చాళుక్యులు 6th to 12th centuries వరకు ఇప్పటి ఇండియాలో సదరన్ పార్ట్, మోస్ట్లీ డెక్కన్ పార్ట్ని పరిపాలించేవారు. చంద్రహాసుడు పునర్నిర్మించిన ఆలయం పక్కన రాష్ట్రకూటలకు చెందిన మహారాజు అమోఘ వర్షుడు 9వ శతాబ్దంలో నవలింగ టెంపుల్స్ని నిర్మించారు. ఇక్కడ
9 జ్యోతిర్లింగాల సమూహం ఉంటుంది. ఈ కాళీమాత ఆలయం గురించి మన ఇతిహాసమైన మహాభారతంలో కూడా ప్రస్తావించారు. అలాగే ఆ స్టోరీ కూడా లైట్గా తెలుసుకుందాం. మహాభారతం మొత్తం చదివే టైం ఎలాగో ఉండదు. ఇన్స్టాలో ఇంకో 10 రీల్స్ బదులు ఈ 2 నిమిషాలు స్పెండ్ చేయగలరని నా విన్నపం. ఈ కాళీమాత టెంపుల్ గురించి అక్బర్ రాయించిన రజ్నామా అనే గ్రంథంలో కూడా ఉంది. ఈ గ్రంథం మహాభారతం యొక్క పర్షియన్ ట్రాన్స్లేషన్. చంద్రహాస మహారాజు కుంతల సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. మహాభారతంలో అశ్వమేధిక పర్వంలో ఈయన గురించి ప్రస్తావించారు. అశ్వమేధ యాగం అప్పుడు ఇతను అర్జునుడికి స్నేహితుడుగా ఉన్నాడని చెప్తారు. మీరు ఇప్పుడు చూసే ఇమేజెస్లో కూడా పర్షియన్ లాంగ్వేజ్ని చూడవచ్చు. ఇది అక్బర్ రాయించిన రజ్నామాలోనివి. చంద్రహాస రాజుకి విషయ, చెంపకమాలిని అని 2 భార్యలు, పద్మాక్ష, మకరాక్ష అని 2 సంతానం ఉన్నారు. ఈయన కాళీమాతను పూజించేవాడు. చంద్రహాసుడికి ప్రభాస్ గారి బాహుబలి లాంటి స్టోరీ ఉంది. ఇప్పటికే మిస్టరీ ఎక్కువైపోయింది కాబట్టి అది ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆయన లైఫ్లో కొన్ని కీ ఈవెంట్స్ ఈ కాళీమాత మందిరం వద్దే జరిగాయి. ఇక ప్రజెంట్లోకి వచ్చాము. ఇది కర్ణాటకలోని కొప్పల జిల్లాలోని కూకనూరు. ఇక్కడే మనం ఇప్పటి వరకు ప్రస్తావించుకున్న ఒకప్పటి కాళీమాత ఆలయం పైన కట్టబడిన శ్రీ మహాకాళి శ్రీ క్షేత్రపాల సమేత శ్రీ మహమ్మాయ దేవాలయం ఉంది. ఇప్పటికీ ఇక్కడ భూమిలో కాళీమాత ఆలయం ఉందని అందరూ నమ్ముతారు. ఈ ఊరి నిండా చరిత్రకు చెందిన వివిధ రకాల శిల్పాలు ఉంటాయి. అక్కడక్కడ భూస్థాపితమైన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయానికి 3 వైపులా ద్వారాలు ఉంటాయి. ఇంకొక వైపు ముందు చెప్పుకున్న అమోఘ వర్ష మహారాజు నిర్మించిన నవలింగ టెంపుల్స్ ఉంటాయి. ఈ దేవాలయంలో గర్భగుడిలో 3 దేవతామూర్తులు ఉంటారు. ఎడమవైపున మహామాయ అమ్మవారు, మధ్యలో క్షేత్రపాలకుడు, కుడివైపున మహాకాళీమాత ఉంటారు. మహామాయ అమ్మవారు పార్వతీదేవి, క్షేత్రపాలకుడు శివుడు, మహాకాళి వచ్చి కాళీమాత. అన్ని దేవాలయాల్లో ప్రధాన విగ్రహమూర్తులు ఉత్తరపు దిక్కువైపుకి ఉంటాయి. ఈ ఆలయంలో మాత్రం దక్షిణ దిక్కువైపుకి ఉంటాయి. ఈ గుడి గురించి మహాభారతంలో కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత అక్బర్ గారు రాయించిన రజ్నామాలో కూడా ప్రస్తావించారు. కనుక ఈ గుడి 8వ శతాబ్దం కన్నా పురాతనమైనదిగా గమనించవచ్చు. కాకుంటే ఆ పురాతనమైన గుడి భూస్థాపితం చేయబడింది. ఆ తర్వాత చంద్రహాసుడు పునర్నిర్మించిన గుడి ఇప్పటికీ చూడగలం. పూర్వం ఇక్కడ కాళీమాతకు నరబలి కూడా జరిగేదని చెప్తాడు. అంతెందుకు మన చంద్రహాస మహారాజు కూడా తనని తాను కాళీమాతకు బలిద్దామనుకుంటాడు. ఈ మధ్య కాలంలో భూమిలో ఉన్న కాళీమాత ఆలయాన్ని తవ్వడానికి ప్రయత్నాలు కూడా జరిగాయట. కానీ ఊరి ప్రజలు దుష్టశక్తులు లేదా ఊరికి కీడు జరుగుతుందనే భయంతో తిరగబడ్డారు. అందుకని ఈ ప్రయత్నాన్ని ఆపేశారు. ఇప్పుడు మనం అమోఘ వర్షుడు నిర్మించిన నవలింగ ఆలయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 9 జ్యోతిర్లింగాలకు సంబంధించి 9 ఆలయాలను నిర్మించారు. ఇవి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. ఇవి 8th to 13th సెంచరీ మధ్యలో నిర్మించారు. ఈ ఆలయాల్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఎంతో అద్భుతంగా, ఇంకెంతో ఫైన్గా ఫినిష్ ఉంటుంది. కానీ కాలక్రమేణా ఇవి శిథిలమైపోయాయి. ఈ టెంపుల్స్ బయట భాగం శాండ్ స్టోన్తో కట్టారు. గర్భగుడి ముందు ఉండే ఆర్చ్ చాలా బాగా చెక్కుంటారు. ఈ ఆర్చ్లో 2 వైపులా మకరం, మధ్యలో గజలక్ష్మి ఉంటుంది. ఈ నవలింగ టెంపుల్స్లో 2 పురాతనమైన కన్నడ శాసనాలు ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితం ఇంచుమించు 1005 నుండి 1186 మధ్య ప్రాంతంలో ఈ ఏరియాలో కొప్పల చుట్టుపక్కలలో 15 శాసనాలను గుర్తించారు. ఇందులో కొన్ని శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటివి కూడా ఉన్నాయి. నవలింగ టెంపుల్స్లోని శాసనాలు
ఇంకా ఆలయాలను నిర్మించేందుకు వేసినవి. చాముండి, గంగ, సరస్వతి, కాళికాదేవి, మహామాయి, మల్లికార్జున దేవాలయాలను నిర్మించేందుకు ఈ శాసనాలను వేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మేబీ ఈ టెంపుల్స్ని కట్టుండొచ్చు, కాలక్రమేణా అవి అంతరించి ఉండవచ్చు, లేదా వేరే మతం వాళ్ళు ధ్వంసం చేసి ఉండవచ్చు. ఈ నవలింగ టెంపుల్స్లో కూడా ఎన్నో విగ్రహాలను నాశనం చేస్తున్నారు. ఈ టెంపుల్స్ ఎంతసేపు చూస్తాం బ్రో అంటే పక్కనే బ్రో హంపి రిసార్ట్స్ ఉంటాయి, ఫారినర్స్ ఉంటారు, ఇంకా ఆటగాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్యనే ఒక ఆటో డ్రైవర్ని బెల్జియం ఫిగర్ లవ్ చేసి పెళ్లి చేసుకుందట. ఇదిలా ఉంటే ఇక్కడ మీకు హిమాలయన్ బ్లూ గ్రానైట్ దొరుకుతుంది. అది కూడా సవకగా దొరుకుతుంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకా ఈ మహామాయ టెంపుల్లో బిందు మాధవ ఆలయం కూడా ఉంది. బిందు మాధవుడు విష్ణువు, క్షేత్రపాలకుడు శివుడు ఇద్దరూ కలిసున్న ఆలయం ఇది. బిందు మాధవుని ఆలయం కేవలం కాశీలో ఉంటుంది, తర్వాత ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఈ ఆలయం గురించి యక్షగాన జామిని భారత అనే కన్నడిగ నాటకాల్లో కూడా ప్రస్తావిస్తారు. వీడియో అయితే అయిపోయింది భయ్య, కానీ ఇక్కడ ఇంకా దత్తాత్రేయ స్వామి టెంపుల్, రామలక్ష్మణులు, పద్మనాభ స్వామి, సంకటహర గజాననుడు, బాలమారుతి ఆలయాలు ఉంటాయి. గుడికి కాస్త ముందు వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వీరభద్రస్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అయిపోయింది కదా, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దగ్గరలోనే 7 కిలోమీటర్లు మాత్రమే ఇటలీ కాదు భయ్య, ఇటగి, అక్కడ ఇంకో ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ ఆలయం యొక్క కథ ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకా తిరగాలంటే పక్కనే అంజనాద్రి బెట్ట, ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం, ఆ తర్వాత హంపి విజయనగర సామ్రాజ్య మొదలైన హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ మహామాయ ఆలయం దేశాయ్ అనే కుటుంబం వారి ఆధీనంలో ఉంటుంది. ఈ గుడికి వాళ్లే స్థలాన్ని ఇచ్చారు. చంద్రహాసుని కాలం నుండి వీళ్ళే ఈ గుడి ధర్మకర్తలు. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అసలు డైరెక్ట్గా మ్యాప్స్ చేసుకెళ్ళిపోవచ్చు, కానీ ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తిరుపతి నుండి డైలీ హరిప్రియ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉంటుంది. కొప్పల్లో దిగి అక్కడి నుండి 26 కిలోమీటర్స్ ఈ టెంపుల్ ఉంటుంది. కొప్పల్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ ఒక 500 మీటర్స్ టు 800 మీటర్స్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి, అక్కడి నుంచి మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు. లేదంటే హోస్పేట్లో దిగి హంపి ద్వారా ఈ టెంపుల్ చేరుకోవచ్చు. అదే బెంగళూరు నుండి వెళ్ళాలనుకుంటే డైలీ హంపి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా తెలపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఫిజికల్ వ్యూని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి ఆ బటన్ అలా నొక్కి పారేయండి. ఆ తర్వాత దాని పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం గట్టిగా బాదండి.